హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఈనాడు డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు అనగా 27 సెప్టెంబర్ 2024 గాను వార్తలో నిలిచినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకుని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ న్యూస్ చూసినట్టయితే అరుణాచల్లో పర్వతానికి ఆరో దలైలామా పేరు. చైనాకు పర్వతారోహకుల జలక్. అరుణాచల్ ప్రదేశ్లోని ఓ పర్వతానికి ఆరో దలైలామా పేరు పెట్టి భారత పర్వతారోహకులు చైనాకు జలక్ ఇచ్చారు. ఆ ప్రాంతంపై తమకు హక్కు ఉందని భారత్ పునరుద్ఘాటించింది. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో జాతీయ పర్వతారోహణ సాహస క్రీడల సంస్థ నిమాస్ 15 రోజుల పాటు సాహసయాత్ర చేపట్టి ఈ పర్వతం పైకి చేరుకుని దాని ఎత్తును 20,942 అడుగులుగా తేల్చింది. మాన్ తవాంగ్ ప్రాంతంలో 1682లో జన్మించిన ఆరో దలైలామా సాంగ్యాంగ్ గ్యాట్సో పేరును దీనికి పెట్టాలని నిర్ణయించింది. ఇంతవరకు దీనికి పేరు పెట్టలేదు. అరుణాచల్లోని దివాంగ్లో నెలకొన్న నిమాస్ సంస్థ భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దలైలామా అపార విజ్ఞానానికి, మాన్పా తెగకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పర్వతానికి పేరు పెట్టినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ విషయం గురించి తమకు తెలియదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. అరుణాచల్ను జాంగ్సన్గా చైనా పేర్కొంటుందని మరియు అదేవిధంగా అది తమదేనని వాదిస్తోంది. 2017 నుంచి అక్కడ కొన్ని ప్రాంతాలకు పేర్లు పెడుతూ వస్తోంది. భారత్ దానిని తోసిపుచ్చుతూ అరుణాచల్ పూర్తిగా తమ అంతర్భాగమని, పేర్లతో వాస్తవాన్ని మార్చలేరని స్పష్టం చేస్తోంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఉగ్రవాదం భూస్థాపితమైంది, అది మళ్లీ రాదు అంటున్న హోంశాఖ మంత్రి అమిత్ షా గారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేశామని, అది తిరిగి పుంజుకునేందుకు అనుమతించేదే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పారు. గురువారం జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో చెనానిలో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఇకపోతే కశ్మీర్ రెండో దశ పోలింగ్లో దాదాపు 40% మంది కశ్మీరీ పండిట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని సహాయ పునరావాస కమిషనర్ అరవింద్ కర్వాని తెలిపారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ క్రీడలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం. అంతర్జాతీయ ప్రణాళికతో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2022లో జాతీయ క్రీడలతో పాటు ఖేలో ఇండియా అంతర్జాతీయ క్రీడా పోటీలు రాష్ట్రంలో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. క్రీడా రంగానికి పూర్వ వైభవం తెచ్చేలా గ్రామస్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు తగిన సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు సూచించారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లలో ఏఎఫ్ఎస్పీఏ చట్టం పొడిగింపు. దీనిని మనం ఆఫ్పా అని పిలుస్తాం. భద్రతా దళాలకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించేందుకు ఉద్దేశించిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఆఫ్పా కొన్ని ప్రాంతాల్లో పొడిగించారు. నాగాలాండ్లో 8 జిల్లాలు మరియు అరుణాచల్ ప్రదేశ్లో 3 జిల్లాలు, మరికొన్ని ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. మరో 6 నెలల పాటు ఈ చట్టం ఆయా చోట్లలో అమల్లో ఉంటుందని, అక్టోబర్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి నోటిఫికేషన్స్ వెల్లడి చేశారు. అసలు ఆఫ్పా అంటే ఏంటి? ఆఫ్పా అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. దీని ద్వారా ఇండియన్ ఆర్మీ మరియు బార్డర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్కి కొన్ని ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. ఈ ఆఫ్పా అనేది మన భారతదేశంలో అశాంతిని కలిగి ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో వీటిని అమలు చేయడం అయితే జరుగుతుంది. దీని ద్వారా ఆర్మీ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్కు కొన్ని ఎక్కువ అధికారాలు రావడంతో ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ఈ ఆఫ్పా అనేది ప్రయత్నిస్తుంది. ఈ ఆఫ్పా ఇచ్చే పవర్స్ అనేటివి సహాయపడతాయి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే కశ్మీర్ ఎన్నికల తర్వాత పీఓకే మనదే అంటున్న ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ యోగి. ప్రస్తుత శాసనసభ ఎన్నికలు ముగిసి జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే కూడా ఈ రాష్ట్రంలో భాగంగా మారుతుందని, పాకిస్తాన్ నుంచి విడిపోతామంటూ ఆ ప్రాంతం గొంతెత్తి చెబుతోందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కేంద్రంలోని బలమైన సర్కారు కారణంగా కశ్మీర్లో ఎన్నికల పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆర్ఎస్పుర ప్రాంతంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. పాక్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వారు తంటాలు పడుతున్నారని చెప్పారు. పాకిస్తాన్ను మానవత్వానికి శత్రువుగా, మానవాళి పాలిట క్యాన్సర్గా అభివర్ణించారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఫ్రాన్స్ మద్దతు ప్రకటించింది. శక్తివంతమైన భద్రతా మండలిని వెంటనే విస్తరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. న్యూయార్క్లో బుధవారం ఐరాస సర్వసభ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ప్రసంగించారు. ప్రస్తుతం భద్రతా మండలి స్తంభించింది, దాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలి, అందులో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. అందులో భాగంగా G4 నేషన్స్ అయినటువంటి
భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్లను భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా చేర్చాలని, మరి అదేవిధంగా వాటితో పాటు 2 ఆఫ్రికా దేశాలను తీసుకోవాలని, ఆ 2 దేశాలు కూడా ఏవన్నది నిర్ణయించుకునే అధికారం ఆఫ్రికాకి ఇవ్వాలని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. భద్రతా మండలి పనితీరు కూడా మారాలని, కొన్ని అంశాల్లో వీటో అధికారంపై పరిమితులు ఉండాలని మాక్రోన్ అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే కాల్పుల విరమణకు అంగీకరించాం, అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన నెతన్యాహు. ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్, ఇతర దేశాలు చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్బుల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లెబనాన్పై పూర్తి శక్తితో విరుచుకుపడాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ మరియు హెజ్బుల్లా మధ్య అనేక ఘర్షణలు మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.